శివారెడ్డి గారు అనగానే కేటీఆర్ మనిషి అంటున్నారు. దానిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇదే ఈ క్వశ్చనింగే. ఈ క్వశ్చన్‌లతోనే. గవర్నమెంట్ ఇప్పుడు నన్నే గాదు. టీజీఎస్‌కి పోలీసులు వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చినాక రిక్రూట్ చేయలే. వాళ్ళు ఆల్‌మోస్ట్ 16, 17 ఇయర్స్ నుంచి ఉద్యోగం చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా చేస్తే వాళ్ళని కూడా బీఆర్ఎస్ అన్నారు. నిరుద్యోగులు గ్రూప్ 1 పోస్ట్‌పోన్ చేయండి అని, గ్రూప్ 2 పోస్ట్‌పోన్ చేయండి అని అడిగారు. డీఎస్సీ వాళ్ళు పోస్ట్‌పోన్ చేయమని ముట్టడించారు విద్యాశాఖ ఆఫీస్. వాళ్ళని బీఆర్ఎస్ అన్నారు. ఎవరు అడిగితే వాళ్ళని బీఆర్ఎస్ అంటారు. అది వీళ్ళకున్న వీక్‌నెస్. అది కాంగ్రెస్ వీక్‌నెస్. నేను ఇందాక నీకు చెప్పిన. నేను ఛానల్ పెడుతున్నా అనే టైంలో నాకు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే. అడిగితే బిజీగా ఉన్నారు అన్నారు. సరే అప్పుడే గవర్నమెంట్ పోయింది. బహుశా బాధలు ఉన్నారేమో. గవర్నమెంట్ పోయి ఆల్మోస్ట్ అప్పుడే కదా మార్చి, ఫిబ్రవరి మనం కలవాలన్నారు. వాళ్ళు ఇక ఆ బిజీలో ఉన్నారేమో. ఎందుకంటే నేను బీజేపీలో కలవగలిగిన, ఎంఐఎం కలిగిన కేటీఆర్ తర్వాత ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాను. ఛానల్ అంతా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫోన్ చేసి బ్రదర్ అందరినీ ప్రశ్నించండి. ఆయన చెప్పింది. అందరినీ ప్రశ్నించండి. మీరు న్యూట్రల్‌గా ఉండండి. మీరు మా తప్పుంటే మమ్మల్ని వదిలిపెట్టొద్దు. స్వయంగా మీకు కేటీఆర్ గారే చెప్పారా? నేను 2 సార్లు కలిసే ప్రయత్నం చేశాను. కలవలేదు కాబట్టి నేను ఛానల్ లాంచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఏప్రిల్ ఎండింగ్ మేలో ఫోన్ చేసినారు ఒకసారి. వాళ్ళ పిఎఫ్ ఫోన్ చేసి మాట్లాడాను. మీరు మమ్మల్ని ఉపేక్షించొద్దు. మా బాధ్యత మర్చిపోతే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. నేను స్పీకర్ గారిని ఓపెన్ చేసిన స్పీకర్ కూడా అదే అన్నాడు. మీరు మా తప్పులుంటే కూడా వదిలిపెట్టదు శివారెడ్డి. నా తప్పు ఉంటే కూడా నువ్వు క్వశ్చన్ చేయాలి నిలదీయాలి నువ్వు అన్నాడు. బహుశా ఇప్పుడు క్వశ్చన్స్ ప్రసాదానికి నచ్చుతుంది. ఎందుకంటే ఆయన కూడా క్వశ్చన్ చేయాలని కోరుకుంటాడు జర్నలిస్ట్. అది వీళ్ళకు సమాధానం లేని వాళ్ళు చెప్పే కథలు. ఈ సోషల్ మీడియా గోల కొద్దిగా ఉంటుంది. సోషల్ మీడియా బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వర్సెస్ బీజేపీ వర్సెస్ ఇంకెవరు అంటే వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియా కొట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళు వాళ్ళ తిట్టుడు, వాళ్ళు వీళ్ళు తిట్టుడు. ఇంకా మధ్యలో క్వశ్చన్ చేసే వాళ్ళంతా బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతున్నారు. కానీ వీళ్ళు క్వశ్చన్ చేసే గవర్నమెంట్కి వచ్చారన్న విషయం మర్చిపోతారు. వీళ్ళు క్వశ్చన్ చేయకపోతే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చేవాళ్ళు కాదు. ప్రశ్నించే గొంతు అనే పేరుతో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ సీట్ గెలిచిండు. ప్రశ్నించే గొంతులన్నింటినీ బీఆర్ఎస్ పార్టీకి, ఇంకా రేపన్నాడు బీజేపీ పార్టీకి ఇంకా అన్నిటికీ అంటగడతారు. దానిలో మనం సమాధానం మీరు అడిగింది కాబట్టి నేను చెప్పిన. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఈ ప్రభుత్వం కాదు, రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దాన్ని ప్రశ్నిస్తాం, బీజేపీ ప్రభుత్వం దాన్ని ప్రశ్నిస్తాం. జర్నలిస్ట్ గా ఉన్న రోజు ప్రశ్న తప్పదు. ప్రశ్నించలేని రోజు జర్నలిజం బంద్.